గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు గ్రామాల్లో అత్యవసర సేవలన్నీ బంద్ చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా జీపీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో నెల మొదటి రోజున వేతనం అందుకున్న సందర్భం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాపాలనలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి నెల వేతనాలు అందుకున్నది లేదు. ఎస్టీ మహిళా పంచాయతీ శాఖ మంత్రి అయిందని మేము చాలా సంతోషపడ్డాం. సీతక్క గారిని కలిసినాం, కార్మికుల సమస్యలు చెప్పినాం. ఆమె కూడా వీళ్ళందరినీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పర్మినెంట్ చేసి వీళ్ళ వేతనాలు వేస్తామని చెప్పింది. 2018లో మేము సమ్మె చేసినప్పుడు మా జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు మా టెంట్ల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 వేతనం ఇస్తాం, వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాం, వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో ఏ నెల వేతనం ఆ నెలది తీసుకున్న పాపాన పోలేదు కార్మికులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. కానీ ఈ పండుగ కూడా కార్మిక కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోజు లేదా రేపు వేతనాలు ఇవ్వకపోతే ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని చెప్పి మేము తెలపడం జరిగింది. గత వారం క్రితం జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్ద పండుగ వస్తుంది, వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి, క్లియర్ చేయాలని చెప్పాం. 2 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పాం. 10 రోజులు చూసిన ఈ అధికారులు కార్మికుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. పెండింగ్ వేతనాలు క్లియర్ చేయకపోతే ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెకు పోతున్నారు. రాబో బతుకమ్మ పండుగకు మరి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అది ఆలోచించుకొని వెంటనే పెండింగ్ వేతనాలు క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం.